హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్డర్ రవి. ఫ్రెండ్స్, నిన్నే 13 సంవత్సరాలు అంటే కుర్రోడికి మంత్ అవుతుంది సిగరెట్ తాగుతూ కనిపించాను నాకు. అరే చిన్న ఎందుకు రెండు శనివాసంలో ప్రాణం ఎత్తించుకుంటుంటే వాడు ఏమన్నా తెలుసా, అన్న పోతే పోయిందన్న ప్రాణం ఇప్పుడు ఎంజాయ్ చేయబట్టి ఇప్పుడు చేయమంటావు అన్నాడు. ఇలాంటి థాట్స్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి ఏంటంటే మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించారా? చిన్న ఈ రోజుల్లో పెళ్ళైన కొత్తలో నీళ్ళు వేసుకోవడం అనేది ఎక్కడా జరగట్లేదు. కొంతమంది అయితే ఎన్ని హాస్పిటల్ తిరిగితే నీళ్ళు వేసుకోవట్లేదు. ఎప్పుడైతే నీళ్ళు వేసుకుంటారో మొదటి నెల నుంచి 3 నెలల వరకు ఆ తల్లికి ఎలాగుంటుంది తెలుసా? ఎక్కారంగా కళ్ళు తిరుగుతున్నట్టు తనకి ఇష్టమైన ఫుడ్ ఏది తీసుకోదు. ఎందుకంటే కడుపులో అబార్షన్ అవుతుంది, బేబీకి ఏదైనా అవుతుందని డేంజర్. తనకి ఇష్టమైన ఫుడ్ ఏది తీసుకోదు. ఇంకా ఎప్పుడైతే 3 నెలల నుంచి 6 నెలలు వస్తాయో కడుపులో ఎకారం, వాంతులు, అసలు ఏం తిన్నా వాంతులు అనమాట. నీళ్ళు తాగినా వాంతులు, కడుపులో అసలు ఎల్లిందల్లో వచ్చేస్తుంటుంది, నరకం అనిపిస్తుంటుంది. ఇంక ఎప్పుడైతే 7 నుంచి 9 వస్తాయో బిడ్డ బరువు పెరిగి వెన్నులోంచి బరువు పెరిగిపోయి కూర్చోలేదు, నుంచోలేదు, నడవలేదు. అసలు తన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అనమాట. ఇక బెడ్ని కానీ టైంలో అయితే ఒక రోడ్డు మనిషి బతుకుండగా మీదకి ఎక్కిస్తుంటే ఎంత పెయిన్ వస్తుందో తన బెడ్ని కనేటప్పుడు అంత పెయిన్ వస్తుంది. నిజంగా అంత పెయిన్ భరించి కూడా బిడ్డ పుట్టంగానే ఆ కష్టమంతా మర్చిపోయి నేను చూస్తూ నవ్వుతూ ఉంటుంది. ఇంక ఎప్పుడైతే నువ్వు పుడతావో 6 నెలల వరకు పచ్చికూరలు అనమాట. కడుపుకి రుచికరమైన ఫుడ్ ఏది పెట్టరు, అంత పచ్చికూరలు నూనెతోటి ఆ బెండకాయలు, దొండకాయలు అవే తింటుంది. ఎందుకంటే బేబీకి ఎఫెక్ట్ అవ్వకూడదని. ఎప్పుడైతే 6 నెలలు దాటితే తనకి బేబీకి 2 సంవత్సరాలు వచ్చేంత వరకు తల్లిదండ్రులు ఇద్దరు కలిపి పిల్లడికి దగ్గొచ్చిన, జ్వరం వచ్చిన, ఆయాసం వచ్చిన, ఏమొచ్చిన హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు వారానికి 2 సార్లు. ఎందుకు? బేబీ బాగుండాలని. వాళ్ళ ప్రాణం పెట్టి నీకు ప్రాణం పోసిన నీకు వాళ్ళు ఏం చేస్తున్నావు? చివరికి వాళ్ళ ప్రాణాన్ని ఆ మందు, సిగరెట్, బీడీలతో పోలుస్తున్నావు. ఎంత తప్పురా చిన్న, వాళ్ళు అంత కష్టపడి నీ ప్రాణాన్ని నిలబెడితే నువ్వు కేవలం ఈ మందు, సిగరెట్ల కోసం పోతే పోయిందన్నవా? ఒకసారి తల్లిదండ్రుల గురించి ఆలోచించండి చిన్న. మీ వయసు తగ్గట్టుగా పనిచేయండి. ఎందుకంటే ఒక స్టామినా వచ్చిందనుకో ఆ తర్వాత దేనికైనా మీరు తట్టుకోగలిగే బాగుంటుంది. ఓకేనా? ఆలోచించండి.